చెత్తపుత్రుడు మాటలు ఎందుకు మాట్లాడొచ్చు కదా. గౌరవ చంద్రబాబు నాయుడు గారు అంటే సంబోధించే తప్పే ఉంది. పవన్ కళ్యాణ్ తలదించుకుని కూర్చున్న నువ్వు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ ఉక్కుని మళ్ళీ పునరుద్ధరించి 50 కోట్లు లాభాలు తీసుకుని నడిపించిన ఘనత కూటమి ప్రభుత్వం దక్కుద్దని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రాయలసీమను కూడా అభివృద్ధి చేయాలి, రాష్ట్రం అంతా సమాంతరంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో 30,000 కోట్లను అక్కడ హార్టికల్చర్ డెవలప్మెంట్ కానీ, పంటల్లో కానీ, ఇండస్ట్రియల్ ఏరియా కానీ, సోలార్ ప్లాంట్లు కానీ అన్ని కూడా అక్కడ తీసుకొచ్చి రాయలసీమ కూడా అభివృద్ధి చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని దక్కుద్దని కూడా మీకు తెలియజేస్తున్నాను. సరే, పంచాయతీరాజ్ శాఖ చూసుకుంటే అసలు మీకు తెలియదు. పంచాయతీరాజ్ శాఖ అనేది ఒకటి ఉంది, అక్కడ రోడ్లు వేయాలి, MGNRGS అని ఒక పథకం ఉంటుంది, దాంట్లో డబ్బులతో మనం రోడ్లు వేసుకోవచ్చు అనేది కూడా తెలియనటువంటి మాజీ ముఖ్యమంత్రికి నేను చెప్తున్నా, మీ సమయంలో మీరు ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేసారో మీ దమ్ముంటే చెప్పమని చెప్తున్నా. నేను చెప్తున్నాను 2 సంవత్సరాల కాలంలో 4,000 కిలోమీటర్ల రోడ్లు వేసి ప్రతి పల్లికి అనుసంధానం చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారు తగ్గుంది. 13,300 పంచాయతీలు ఒకే రోజు మీటింగ్ పెట్టి పల్లి పండుగ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారు దక్కుంది. ఇవాళ అదే శాఖలో ఇవాళ వరకు ప్రమోషన్ లేకుండా ఉంటే ఆ ఎంప్లాయీస్ అందరికి ప్రమోషన్ ఇచ్చి మళ్ళీ కొత్తగా డిఎస్సి పెట్టి దాంట్లో 16,000 మంది ఉద్యోగులు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సమయంలో ఎంతమందికి ఉద్యోగులు ఇచ్చో చెప్పమనంటే వాలంటీర్కి 5,000 ఇచ్చాను. 5,000 దేనికి సరిపోద్ది? 5,000 ఇచ్చి వాలంటీర్కి ఇచ్చానని చెప్తున్నాడు, దేనికి సరిపోద్ది? మళ్ళీ ఈ సంవత్సరం 15,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. NRGS లో మన తాడేపురంలో దాదాపు 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగాం. ఈ రోజు 150 కోట్లతో ఈ ఒక కాన్స్టిట్యున్సీని 2 సంవత్సరాలు అభివృద్ధి చేశానని చెప్పడం ఓన్లీ సంక్షేమం కాకుండా నేను చెప్పేది సంక్షేమం చూసుకుంటే ఇంకొక ఎంత ఉన్నదో మీకు మొత్తం అన్ని కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా నేను చెప్పదలుచుకున్నాను. సంక్షేమం అభివృద్ధి కలిసి ఎన్ని కోట్లు. ఇవాళ 2వ SS ట్యాంక్ని నేను మున్సిపల్ చైర్మన్గా ఉండగా దాన్ని ఓపెన్ చేసి దానికి దాదాపు 18 లక్షల కోర్టు ఫీజులు కట్టి నేను మున్సిపాలిటీకి చెప్తే గడిచిన 5 సంవత్సరాల్లో దాన్ని గొడవ పట్టించుకోకుండా ప్రజల అవసరం పెరిగింది. 2,30,000 జనాభా ఉన్నారు ఇవాళ తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో. అలాంటి కాన్స్టిట్యున్సీలో రేపు పొద్దున్న నీరు ఎద్దటి వస్తే మరి ఎలాగా 20 ఎకరాల ట్యాంక్తో మీరు సరిపెడతారనే ఆలోచన కూడా లేకుండా దాన్ని తప్పించినటువంటి ఆ ప్రభుత్వ అధికారులకి నేను చెప్తున్నా. ఇవాళ మనం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 7వ నెల పూర్తి చేస్తాం, వచ్చే నెల 1వ తారీఖు కల్లా 2 సార్లు కాదు 3 సార్లు ఈ తాడేపల్లి ప్రజలకే కాకుండా పెంటపాడు పక్కన పల్లెలు కూడా నిధి ఏర్పాటు ఈ తాడేపల్లి పురపాలక సంఘం ద్వారా చేయించానని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. ఇది అభివృద్ధి అంటారు దీన్ని. గడిచిన 5 సంవత్సరాల్లో మీరు ఏ రోడ్లు లేదు, ఏ గుంత కూడా పోడ్చలేదు. ఈ గుంతలు పోడ్చాలంటే హాస్పిటల్లో జాయమని చెప్పారు మీ మంత్రులు. మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి కానీ, చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి కానీ, నరేంద్ర మోడీ గారి ద్వారా తెచ్చే అభివృద్ధి కానీ, జల్ జీవన్ మిషన్ లో పూర్తిగా దోచుకునే డబ్బులు ఏదైతే మిగులుతాయో మీ సొంత కాంట్రాక్టులు పెట్టి దాన్ని మొత్తం లూటీ చేసి ఇవాళ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే మరో 2 సంవత్సరాల పాటు తీసుకొచ్చి దానికి మళ్ళీ 12 కోట్లు శాంక్షన్ చేయించి ఇప్పుడు అన్ని గ్రామాలకి జల్ జీవన్ మిషన్ లో నీళ్లు ఇచ్చే బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుంది, మొదలు పెట్టబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14,16,00,000 రూపాయలని పవన్ కళ్యాణ్ గారు మనకు శాంక్షన్ చేశారు. ఈ నెలలో టెండర్ జరగబోతా ఉంది. అంటే అభివృద్ధి అనేది కళ్ళతో చూసి కష్టపడితే అవుతుంది కానీ మీరు ఎక్కడో 4 గదుల్లో కూర్చుని పరదాల మాటను తిరిగి హెలికాప్టర్లో ఇక్కడ పొరద సర్వే చేయడం కాదు. ట్రైన్ యాక్సిడెంట్ అయితే నువ్వు హెలికాప్టర్లో సర్వే చేస్తావు. నీ ముఖ్యమంత్రికి పాత ముఖ్యమంత్రికి సలహా ఎవరు ఇచ్చారో కూడా నాకు తెలియదు. సరే, ఇప్పుడు నిన్న ఒకటి అంటున్నాడు, పుట్టినరోజు అంటే మా నాయకుడు ట్వీట్ చేశాడు కదా, మీకు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి అని చెప్పి మీ చెల్లికి ఇంటికి వెళ్తే వాళ్ళ పెళ్లికి పోతే వెళ్ళాం కదా మేము. మాకేమి ఇలాంటి బేసిసాలు లేవే. మీరెందుకు ఇంత అసూయిగా విషం కక్కి మాట్లాడుతూ ఉన్నారు? కాబట్టి భాష, లాంగ్వేజ్ పద్ధతిని మార్చుకోండి. మీకు నిజంగా ప్రజల్లో ఉండాలంటే ప్రజల్లో విశ్వాసం కల్పించాలి మనం. ఆ రోజు మీరు అధికారంలో ఉండగా ప్రజలను ఆదుకోలేకపోయారు. సంక్షేమం పేరుతో 2,50,000 కోట్లు 2,50,000 కోట్లు సంక్షేమం చేసి 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయారు. మీరు 7,50,000 కోట్లు ఎవరి ఖాతాల్లోకి వెళ్ళిపోయి ఎవరు ఎంత తినేశారో కూడా మీ అందరికి తెలుసు. అందుకే దూరంగా పెట్టారు. ఈ రోజు మళ్ళీ మేము వచ్చేస్తాం, వస్తారా ఏమి చెప్పలేము. ఇప్పుడు ఇవాళ ఎలా ఉంటుందంటే రాజకీయాల్లో ట్రెండ్ ప్రజలను నిర్ణయించాలి. మనం వేసుకునే ఓట్లు కదా అవి. ప్రజలు మనకి ఓట్లు వేస్తే నెగ్గుతాం, అభిమానం ఉంటే నెగ్గుతాం, పని చేస్తే నెగ్గుతాం, నిజాయితీగా ఉంటే నెగ్గుతాం. కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి మనకి. అది మానేసి ఓటుకి ఏదో అది మాట్లాడతాం. నేను ఈ రోజు వరకు ఓడిపోయిన ఏ వ్యక్తిని నేను తిట్టలేదు, మాట్లాడదలుచుకోలేదు కూడా నేను.
నేను ఓడిపోయినప్పుడు నేను అది బాధ తెలుసు. అలాగే ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. అంత మాత్రాన మన వాళ్ళు తిట్టుకుంటే దానివల్ల మనకు కలిసి వచ్చేది ఏం లేదు. మీరు ప్రయత్నం చేయండి, గెలవడానికి ప్రయత్నం చేయండి. మేము గెలుపు నిలబెట్టుకుంటే ప్రయత్నం చేస్తాం. ఓ పోరాటం అనేది ఎలా ఉండాలి? రాజకీయంలో సేవ చేయడానికి మనం పోరాడుతున్నాం, సర్వెంట్గా ఉండడానికి పోరాడుతున్నాం. అది మానేసి వ్యక్తిగతమైన విషయాలు, లేకపోతే కుటుంబాల విషయాలు, చంద్రబాబు నాయుడు తల్లి గురించి, చెల్లి గురించి తిడితే మీరు వాళ్ళకి స్వాగతం పలుకుతారు, పరామర్శంతకి వెళ్తారు. సిగ్గు లేదా మీకు అని అడుగుతున్నారు. కాబట్టి దయించి ఎవరో గీతనాలు దాటొద్దు. మేము ముందు మాట్లాడాం. ఇప్పుడు నిన్న జరిగిన ప్రెస్ మీట్ నా బాధ కలిగించింది. దత్తపుత్రుడు ఏంటని అడుగుతున్నాను నేను. దేనికి దత్తపుత్రుడు? పేద ప్రజలకు దత్తపుత్రుడు. రాష్ట్రం అంతా కూడా, ప్రజలంతా కూడా దత్త చేసుకున్నారు ఆయన్ని. మీరుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని నమ్మారు. 124 సీట్లు ఇచ్చారు, 11తో సరిపెట్టారు మిమ్మల్ని. అది మానేసి మీకు ఏది పడితే అది మాట్లాడతాం, నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, ఎవరిని పడితే అది తిడతాం. స్కామ్లో ఇరుక్కుని బయటకు వచ్చిన తర్వాత అది ప్రూవ్ చేస్తే, పేపర్లో రాస్తే పేపర్ వాడిని ఏమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, పేపర్ వాడిని మంచోడు కాదంటారు. మరి మీ పత్రికలో రాసేయని అబద్ధాలే. మీ పత్రిక కరపత్రిక అయినప్పుడు కూడా పత్రికను గౌరవించాలా, స్వేచ్ఛను మనం చూడాలి. అంతేగాని మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి కొట్టేస్తానంటే ఎవడో నిలబడ్డావు. బలం ఉంటే ఇవాళ మనం కొట్టేస్తాం, వాళ్ళు బలం ఉంటే మనల్ని కొట్టేస్తారు. ఆటవిక రాజ్యాంగం తయారవుతుంది. ఆ తయారై చేసుకునే అవకాశం మీకు వెళ్ళి ప్రెస్ల కాడ వెళ్ళి పగలు కొట్టేయండి, ప్రెస్ల కాడ వెళ్ళి అదే పరిస్థితి. మరి ఇప్పుడు నెగ్గినోళ్ళకు ఉంటే అప్పుడు పోలీస్ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? అప్పుడు ఎవరు వస్తారు మీకు కూడా? ఎందుకు అన్నాను, ఆడవాళ్ళని ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా గౌరవంగా పద్ధతిగా మాట్లాడతారు. నాకున్న దాన్ని బట్టి, నేను ఆయనతో నాకున్న పరిచయం. ఇవాళ 2014లో నేను జాయిన్ అయ్యాను. నేను అప్పుడు చూశాను, ఇప్పుడు చూశాను. ఏ ఆడపిల్లి గురించి తప్పుగా మాట్లాడితే ఆయన ఒప్పుకోడు. ఏ ఆడపిల్లని కామెంట్ చేయొద్దని చెప్తాడు. భారతమ్మ అంటాడు ఆయన. మీరు ఎప్పుడైనా వినర్లేదు. మీరు ఆయన భార్య గురించి ఏం మాట్లాడారు? నిండు సభలో ఏం మాట్లాడారు? అంబటి రాంబాబు మొన్న ఏం మాట్లాడాడు? మనకే బాధ కలుగుతుంది ఇంటాకే. కాబట్టి ఇలాంటి భాషను వాడొద్దని నేను మళ్ళీ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను నేను. మీరు నిజాయితీగా పాలిటిక్స్ చేయాలనుకుంటే ప్రజల్లో నమ్మకం కలిగించండి. మీ మీద నమ్మకం కలిగించుకోండి. మీరు పాదయాత్ర చేస్తారా, లేకపోతే దొల్లుతా తిరుగుతారా రోడ్ల మీద, లేకపోతే ఇంటింటికి వెళ్ళి బొట్లు పెడతారా ఈసారి, అది మీ ఇష్టం. మేమే దాన్ని చేయలేము. మేము తిరిగాం, అలాగా ఓట్లు అడిగాం, సాయం చేసాం. ఓడిపోయిన ఇంట్లో పడుకోలేదు, నిరంతరం ప్రజల్లో ఉన్నాం. గెలిచినా ఇంట్లో పడుకుంటలేదు, నిరంతరం. ఈ రోజు కూడా నేను సేవ చేస్తాను ఉన్నాను. ఎవరు వచ్చినా నేను డబ్బు ఇస్తాను ఉన్నాను. కాబట్టి ఇది మళ్ళీ మేము చెప్తున్నాం, మీకు పర్మనెంట్ అయిపోతుంది. నేను ఒకసారి ఇంకొక 4-5 సార్లు కనుక ఈ చెత్తపుత్రుడు ఉత్తర కుమార్ అంటే నాకేమైనా పెట్టుకోండి, నన్ను ఏమైనా అనుకోండి, నాకేం ఇబ్బంది లేదు. నేను పార్టీ కోసం, కూటమి కోసం, ప్రజల కోసం కష్టపడి మనిషిని. నా కోసం నాకు ఒక్క పని కూడా నేను ప్రభుత్వం దగ్గరికి వెళ్ళను, ఈ రోజు వరకు ఎప్పుడు వెళ్ళను కూడా. నాకు ఈ పని చేసి పైరవీలు చేసేవాడిని కాదు. నేను ప్రజల కోసం పనిచేసేవాడిని. కూటమిలో ఉన్న ప్రజల డిమాండ్ అడుగుతాను నేను అక్కడ, అంతేగాని నా సొంత ప్రయోజనాలు నేను ఎప్పుడు అడగను రాజకీయాల్లో. కాబట్టి మీరేమన్నా పిల్లలు ఉండండి. మేము మాత్రం ఈసారి పవన్ కళ్యాణ్ గారు మీ దత్తపుత్రుడు అంటే మీరు చెత్తపుత్రుడు అవుతారు, ఉత్తర కుమారులు అవుతారు. దీన్ని నేను పదే మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనుకున్నాను. ఈసారి మీరంటే ప్రతి వాళ్ళు ఈసారి మాజీ ముఖ్యమంత్రి అంటారు. ఉత్తర కుమారుడు ఏం మాట్లాడారో ఇవాళ మాట్లాడుకునే పరిస్థితి తీసుకురావద్దని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.